రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రామ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. రైట్, అట్లా ఎట్లా చూస్తారు ఎన్నికల వేళ? సార్, గతంలో అనేక సందర్భాల్లో మోడీ గారిని కలిశారు. ఒక ప్రధానిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం తప్పులేదు, రాష్ట్రాల సంబంధాలు ఫెడరల్ స్ఫూర్తి ఉండాల్సిందే, దాన్ని ఎవరు తప్పుపట్టారు. కానీ ఎన్నికల వేళ అంటే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మోడీ గారిని జగన్మోహన్ రెడ్డి కలవడాన్ని కొంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. గంటన్నరకు పైగా ప్రధానితో భేటీ జరిపారు, అనంతరం వినతి పత్రం ఇచ్చారు. సరే, ఇవన్నీ రేపు గత 5 ఏళ్ళుగా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అది వేరు విషయం. కానీ పొలిటికల్గా ఏం చెప్తారు? నమస్తే అండి, డిబేట్ లో ఉన్న అందరికీ కూడా. ఎస్ ప్లీజ్. ఇప్పుడు సినిమా పోస్టర్ చూసి సినిమాను ఊహించుకోవాలి, అలా ఉంటది అనమాట అండి. ఆయన వెళ్తారు, ప్రధానమంత్రి గారిని కలుస్తారు. ఎందుకు కలిశారో ఎవరికి చెప్పరు. కనీసం మీలాంటి పత్రికా మిత్రులకు మీడియాకో తెలియజేయాలి, నేను ఇది కలిశాను, ఇది అడిగానని. ఆ వివరాలు ఉండవు. పోని ప్రజలకు ఏమైనా చెప్తారా అంటే అది చెప్పరు. ప్రజలు మధ్యకి రావడానికే భయం, పక్కన అన్ని పరదాలు వేసుకుని తిరుగుతుంటారు. అంతకుమించి మళ్ళీ ఇంకా గట్టిగా మాట్లాడితే ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే చిట్లు కొట్టేసి వెళ్తారు. మరి ఏంటో ఇంకా ఆ భయం ఏంటో తెలియదు. సరే, ఆ గదిలో ఏం జరిగిందనే విషయం ఎవరికి తెలియదు. ఈయన తెలియజేస్తే కదండి రాష్ట్రం కోసం పలానా ప్రయోజనాలని. కానీ మాకు తెలిసినంత వరకు ఎప్పుడూ కూడా ప్రజా ప్రయోజనాల కన్నా, ప్రతిరోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కన్నా కూడా ఆయన రాజకీయ ప్రయోజనాలే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్న లేచిన వెంటనే ప్రతిరోజు రాజకీయాల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఆయనకి పెద్దగా ఏం పట్టట్లేదు. మీరు ఒక మాట అన్నారు, పైనుంచి ఇస్తున్నారా, ఇవ్వట్లేదా? పైనుంచి నిధులు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఆ ఇచ్చిన నిధుల్ని ఇక్కడ సక్రమంగా ఖర్చు చేయట్లేదు అనేది పైనుంచి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. ఇప్పుడు దాకా కింద గ్రౌండ్ అయినా కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా వచ్చినాయి, అన్ని కూడా భారతీయ జనతా పార్టీ ద్వారా వచ్చినాయి. ఈ ముఖ్యమంత్రి కేవలం స్టిక్కర్లు మార్చి నాయని చెప్తున్నాడు, పైనుంచి ఇంప్లిమెంట్ అవే పథకాలు అవుతున్నాయని మేము గ్రామానికి తిరిగి వికసిత సంకల్ప యాత్ర ద్వారా చెప్పాలని గత 2 నెలలుగా కూడా ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నామని. ఈవేళ రేపు నిన్న కూడా పల్లెకి పోదామని ప్రతి పల్లెలో ఒక నాయకుడు వెళ్ళి అక్కడ పడుకుని అక్కడ లోకల్ కొన్ని సమస్యలు ఏంటి వెనక్కి తీసుకురావాలి, మేనిఫెస్టో తయారు చేయడానికి ఇవన్నీ కూడా అని ఒక కార్యక్రమం రూపొందించారు. మేము ఇవన్నీ కూడా చేస్తా ఉన్నామండి. ఇందాక వైసీపీ నాయకులు అంటారు రోడ్ల కోసం మేము ఈ పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చామండి. అయ్యా, నేషనల్ హైవేస్ అన్ని కూడా మీరు చెప్పినా చెప్పకపోయినా అడిగిన మరుక్షణమే మీరు చేయలేకపోతే ప్రోయాక్టివ్ గా ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ మండే బిల్ పెడితే ఫ్రైడేకి ఇచ్చేస్తున్నాం. ఆ పనులన్నీ కూడా ఫాస్ట్ పేస్ లో వెళ్తున్నాయి. ఇప్పుడు దాకా చేయనంత స్పీడ్ లో కూడా గతంలో ఎన్డీఏ హయాంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఎన్డీఏ హయాంలో జరుగుతుందండి. ఇప్పుడు మీకు డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చి, ఎగ్జాంపుల్ సిఆర్ఎఫ్ ఫండ్స్ మీకు పైనుంచి డబ్బులు మీ ఖాతాలో వేసి సంవత్సరానికి ఇంచుమించుగా 350 కోట్లు ఇస్తారండి. అంటే ఈ 3-4 ఏళ్లలో 1000-1200 కోట్ల పైన ఇచ్చి మీ ఎమర్జెన్సీ రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ ఏమైనా అవసరం అయితే రిపేర్లకు వాడుకోండి అంటే కాంట్రాక్టర్ని పిలిచారు. దానికి డబ్బులు చెల్లింపు చేయకపోవడం వల్ల 2.5 ఏళ్ల పైగా మొదటి 20% పనులు మాత్రమే చేసి మిగతా అన్ని కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఎక్కడెక్కడ ఆగిపోయినాయండి. ఇలాగ చాలా కూడా 6400 ఫండ్స్ అని ఉంటాయండి. దానికి స్టేట్ గవర్నమెంట్ కాంపోనెంట్ కలిపి మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకి ఎక్స్టెన్షన్ చేసుకున్న రోడ్లు వెడల్పు చేసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే కేవలం 300 కోట్లు మాత్రమే వాడి ఒక నిమిషం 300 కోట్లు మాత్రమే వాడి మిగతా అన్ని కూడా వాడకుండా అలాగే ఉంచేసారు ఫండ్స్. మీరు వాడే కొద్ది పైనుంచి ఇంకా పంపుతారు. 6400 శాంక్షన్ అయినాయి, కానీ వీళ్ళు వాడుకున్నది ఇంత నేను చెప్పదలుచుకున్నాను. ఇలా ఎక్కడా కూడా మీరు ప్రస్తావన చేస్తే దానికే నేను ఆన్సర్ చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి. మీరు వాడుకోవడం లేదు, ఈ రాష్ట్రం అభివృద్ధికి మీరు చెయ్యట్లేదని పైనుంచి గట్టిగా ముట్టుకాయలు పడతానే ఉన్నాయి. మీరు పంపిన డబ్బులు ప్రతిదానికి కూడా ఖర్చులు మాకు ఎందుకు మీరు చెప్పట్లేదని అడుగుతున్నారు. అది కాదండి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. హోదా విభజన హామీలు ఇప్పటికిప్పుడు నెరవేరుస్తుందా? ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోయి రిప్రజెంట్ చేశారు అంటే కేవలం ప్రచార అస్త్రాలుగా వినియోగించుకోవడానికే వైసీపీ వ్యూహంలో తెలుస్తుంది. నిన్నటి సీఎం జగన్ పర్యటనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిజంగా కూడా ఎన్డీఏలోకి టీడీపీ వెళ్తుందా? ఇలాంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి.